సినీ నటుడు అల్లు అర్జున్ నేడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. కిమ్స్ కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చూసేందుకు నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో ఆసుపత్రికి చేరుకోబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల పుష్ప సినిమాకి సంబంధించి ఏదైతే బెనిఫిట్ షో ఉందో అక్కడ జరిగినటువంటి సంఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి శ్రీతేజ్ ఎవరైతే ఉన్నాడో అతను ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. దాదాపు 4 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల చాలా మంది సినీ ప్రముఖులు కూడా సందర్శించడం జరిగింది. అతను చూసి పరామర్శించి కూడా మొత్తం కూడా అతనికి వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అల్లు అర్జున్ ఈ రోజున 10 గంటలకు ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. అయితే ఎందుకంటే ఈ మొత్తానికి సంఘటనకు అదే కారణం అంటూ కూడా గత 2 నుంచి కూడా ఇప్పుడు అదే పైన కూడా కేసు కూడా నడుస్తున్న ఈ సందర్భంలో అల్లు అర్జున్ పోలీసులకు పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి వాళ్ళకి ధైర్యం కూడా చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పటికే అల్లు అర్జున్ వెంకట్, అంటే ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు? అల్లు అర్జున్ ఆసుపత్రికి ఏ సమయానికి చేరుకునే అవకాశం ఉంది? ఎంతసేపు అక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? దీనికి సంబంధించి ఏమైనా షెడ్యూల్ ఉందా? అల్లు అర్జున్ 10 గంటలకు ఆ ప్రాంతాల్లో వస్తారనేసి చెప్తున్నారు. అయితే ఇప్పటికి పోలీసులు కూడా పర్మిషన్ తీసుకోవడంతో పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అందుకు చాలా రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా కూడా కోర్టులో కేసు ఉండటంతో పోలీసు పర్మిషన్ ఉండకపోవడంతో ఇటీవల పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఈ రోజు నడుస్తున్నాడు. కాబట్టి ఆ బాలుని చూసిన తర్వాత అల్లు అర్జున్ కూడా స్పందించే అవకాశం అయితే ఉంది. అంటే అల్లు అర్జున్ తో పాటు ఇంకా ఇతరులు ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది? ఇప్పటికే చాలా మంది అల్లు అర్జున్ తర్వాత అందరూ కూడా జరిగింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఒకటే ఇదే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. వాళ్ళ పర్సనల్ టీం నుంచి కూడా అల్లు అర్జున్ మాత్రం అయితే అవకాశం ఉన్నట్టుగానే చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? దానికి సంబంధించి ఏమైనా హెల్త్ బులెటిన్ కానీ లేదంటే దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? గతంతో పోలిస్తే ఇప్పుడు శ్రీతేజ్ యొక్క ఆరోగ్యం అంటే చాలా వరకు మెరుగుపడిందని కూడా చెప్తున్నారు. ఇప్పటికప్పటికి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో వెంటిలేటర్ పైన శ్రీతేజ్ ఇప్పుడు దాని సహాయం లేకుండానే తను మామూలుగానే గాలి కూడా తీసుకుంటున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి చూస్తుంటే గతం ఇప్పుడు చూస్తుంటే మాత్రం శ్రీతేజ్ చాలా వరకు కూడా కోలుకోవడం అనేది జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.